ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి. సంతోష్, జామగూడ ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం 7 గంటల సమయంలో విద్యార్థులంతా కూడా ఆహారం తీసుకున్నారు. వీరంతా డిన్నర్ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్కరిగా డయేరియా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ఇబ్బంది పడ్డాన్ని హాస్టల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అంబులెన్స్ల ద్వారా ఎవరైతే తీవ్రంగా సిక్ అవుతున్నారో వారందరినీ కూడా అరకులో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మంది వరకు విద్యార్థులను అరకు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరికొంతమందిని స్థానికంగా ఉన్న హాస్టల్లోనే మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. సెలైన్ లాంటి ఇమీడియట్ రిలీఫ్ కోసం వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఐటీడీఏ అభిషేక్ కూడా సంఘటన స్థలానికి బయలుదేరారు. ఆయన వెళ్లిన తర్వాత పరిస్థితిని బట్టి ఎవరైనా సీరియస్ గా ఉండి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అనుకుంటే మాత్రం వారందరినీ కూడా అరకు ఏరియా ఆసుపత్రి నుంచి విశాఖపట్నం తరలించే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో ఆహారం తీసుకున్నారు. అది కూడా లైట్ ఫుడ్ అనే చెప్తున్నప్పటికీ కూడా అన్నం ఉడకలేదు. అదే సమయంలో వాళ్ళు తిన్న ఎగ్ కూడా కొంత కలుషితమైనట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కారణంగానే వాంతులతో పాటు ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో అందరూ ఆడపిల్లలు కావడం, రాత్రి మరికొంత సమయం ఆగితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. వారికి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉంది. కాకపోతే మెరుగైన వైద్యం కావాల్సి వస్తే మాత్రం వారిని విశాఖ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం హాస్టల్లో 560 మంది పిల్లలు ఉన్నారు. అందరూ కూడా అదే ఆహారం తిన్నారు కాబట్టి మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందనే కొంత ఆందోళన అయితే ఉంది. ప్రస్తుతానికి తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే హాస్టల్ సిబ్బంది కూడా ఏరియా ఆసుపత్రి దగ్గర ఉండి వైద్య సేవలంతా తీరును పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది బాధితుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ రవిచంద్ర. Thank you.